ఏపీ అధికార వైసీపీలో కాకరేగింది. ఆ పార్టీ అధినాయకత్వంపై ఎంపీలు ఎమ్మెల్యేల ధిక్కార గళం మరింత బలం పుంజుకుంది. వైఎస్ కుటుంబాన్ని నమ్మితే గొంతు కోస్తారా, మీకో దండం అంటూ సీఎం బంగ్లా వైపు తిరిగి సెల్యూట్ చేసి రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి వెళ్లిపోయారు. అవమానాల్ని దిగమింగుకుని వెళుతున్న రాయదుర్గం కళ్యాణ్ దుర్గంలోనూ తాను తన భార్య పోటీ చేసి తీరుతామంటూ జగన్ కు సవాల్ విసిరారు. ప్రతిపక్ష పార్టీ నేతలను నీచంగా తిడితేనే టికెట్ ఇస్తామంటే నాకు అవసరం లేదు అని ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన సీనియర్ ఎమ్మెల్యే వైసీపీ అధిష్టానానికి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చారు. ఇంతకాలం ముఖ్యమంత్రి కాదు కదా, సజ్జల రామకృష్ణారెడ్డి, వైవి సుబ్బారెడ్డి, విజయసాయిరెడ్డి లాంటి నేతల ముందు కూడా గట్టిగా మాట్లాడలేని ఎంపీలు ఎమ్మెల్యేలు ఇప్పుడు నేరుగా ముఖ్యమంత్రి ముందే కుండ బద్దలు కొడుతున్నారు. గడప గడపకు మన ప్రభుత్వం అంటూ ఇల్లిల్లు తిరిగాం, మీరు చెప్పిందల్లా చేశాం, అయినా ఇప్పుడు మా పనితీరు బాగోలేదంటూ టికెట్లు ఇవ్వకపోతే ఎలా అని కొందరు నేతలు నేరుగా ముఖ్యమంత్రిని, మరికొందరు పార్టీ పెద్దల్ని నిలదీస్తున్నారు. ఇదే బాటలో ఎంపీ శ్రీకృష్ణ దేవరాయలు, ఎమ్మెల్యేలు మదిశెట్టి వేణుగోపాల్, అన్న రాంబాబు ఉన్నట్లు సమాచారం.